ఓకే, ఎక్సర్సైజ్లో 6th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద పాయింట్స్ a,0, h,k అండ్ 0,b వేర్ ab నాట్ ఈక్వల్ 0 టు బి కొలీనియర్. సో ఈ 3 కొలీనియర్ అవ్వటానికి కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. కొలీనియర్ అంటే అర్థం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. కొలీనియర్ అనేది మీకు బోర్డ్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా కొలీనియారిటీకి సంబంధించి మనం చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి ఇవి కొలీనియర్ అని ప్రూవ్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఆ ఈక్వేషన్స్ని ఉపయోగించే దీని కొలీనియారిటీ కండిషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందుకే కొలీనియర్ అంటే ఏంటంటే కోలీనియర్ పేరులోనే ఉంది. కోలీనియర్ అంటే ఒకటే లైన్ మీద ఉండే పాయింట్స్ని కొలీనియర్ అంటారు. ఇది ఈ 3 పాయింట్స్ కొలీనియర్ ఒకటే లైన్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది ఉందనుకోండి, కొలీనియర్ కాదు. సో కొలీనియర్ అంటే ఒకటే లైన్ మీద ఉండాలి. సో ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? ముగ్గురికి సంబంధించిన కండిషన్ ఎట్లా ప్రిపేర్ చేద్దామంటే ఫస్ట్ 3 పాయింట్స్ రాద్దాం. a,0, h,k, 0,b. మనం ఏం చేద్దామంటే ఈ a,0, 0,bలను ఉపయోగించి ఈ లైన్ ఈక్వేషన్ తయారు చేద్దాం. ఈ లైన్ ఉంది కదా, ఇది స్ట్రైట్ లైనే కదా, దీనికి ఈక్వేషన్ తయారు చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్కి ముందు ఈక్వేషన్ తయారు చేద్దాం. ఈక్వేషన్ తయారు చేయాలంటే మనం ఇంతకుముందు మన లిస్ట్ ఉంది. ఏం కావాలి? డేటా 2 పాయింట్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, మనకి ఎక్కువే ఉంది, డేటా ఎక్కువే ఉంది, మనకు అవసరం లేదు 2 పాయింట్స్ తీసుకుందాం. ఏవైనా 2 పాయింట్స్ తీసుకుని ముందు దీన్ని ఈక్వేషన్ తయారు చేద్దాం. సో నేను ఈ 2 సెలెక్ట్ చేసుకుంటాను. a,0, 0,a సొల్యూషన్. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ a,0 and 0,b implies y minus y1 ఫార్ములా రాస్తాం ముందు, x2 minus x1 equal to x minus x1 into y2 minus y1. That implies y minus y1 0 into x2 minus x1 minus a, 0 minus a minus a equal to x minus x1a into y2 minus y1 b minus 0 b. ఓకే, మల్టిప్లై చేయండి. మైనస్ a ఇంటూ y మైనస్ ay మైనస్ a ఇంటూ 0 నథింగ్, అది వదిలేయచ్చు. ఈక్వల్ టు b ఇంటూ x bx మైనస్ ab. సో మైనస్ ay అని అడు పంపిద్దాం. x టర్ము y టర్ము కాన్స్టెంట్ కదా. సో bx మైనస్ ay ఇటు వస్తే ప్లస్ ay మైనస్ ab ఈక్వల్ టు 0. దీన్ని మనం కరెక్ట్గా రాస్తే bx ప్లస్ ay మైనస్ ab ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఈ స్ట్రైట్ లైన్, ఈ ముగ్గురు నుంచి పోతున్న స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దాని ఈక్వేషన్ వచ్చింది. రైట్, చూడండి h,k ఎక్కడుంది? ఈ లైన్ మీదనే ఉంది. మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇంతకుముందు వీడియోలో స్టార్టింగ్లో చెప్పా, ఒక పాయింట్ ఆ లైన్ మీద ఉందా లేదా మనం చెక్ చేయొచ్చు. ఒక ఈక్వేషన్ ఉంది మన దగ్గర, ఒక పాయింట్ ఇచ్చాడు, ఈ పాయింట్ ఆ లైన్ మీద ఉందా లేదా చెక్ చేయొచ్చు. మీకు అందుకే అప్పట్లో చెప్పింది, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ని దాని మీద సబ్స్టిట్యూట్ చేస్తే అది ఆ పాయింట్ అక్కడ ఉంటుందో లేదో మనం చెక్ చేయొచ్చు. ట్రూ ఆన్సర్ వస్తుందా, ఫాల్స్ ఆన్సర్ వస్తుందా. ఇక్కడ ఆల్రెడీ ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది అంటే ఈ పాయింట్ ఈ లైన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ ఆన్సరే వస్తుంది. 0 = 0నే వస్తుంది. సో h,k ఈ లైన్ మీద, ఇప్పుడు కూడా వినండి, అప్పుడు వినని వాడైనా ఇప్పుడు వినండి, ఈ పాయింట్ ఎక్కడుంది? ఈ లైన్ మీద ఉంది. సో ఈ లైన్ మీద ఉండే ఏ పాయింట్ అయినా కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేయటం అంటే ఈ ఈక్వేషన్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్లో x దగ్గర ఈ x కోఆర్డినేట్ని, y దగ్గర ఈ y కోఆర్డినేట్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? ఈ పాయింట్ ఎక్కడుంది? ఈ లైన్ మీదనే ఉంది. ఈ లైన్ ఈక్వేషన్ ఏది? ఇది. సో ఈ ఈక్వేషన్లో ఇది ఉండటానికి అర్హత ఉంది, ఎందుకంటే ఈ లైన్ మీదనే ఇది ఉంది కాబట్టి. సో h,k lies on
సేమ్ స్ట్రైట్ లైన్, therefore h comma k substitute చేయండి, b into h plus a into k minus ab equal to 0. ఓకేనా? సో bh plus ak equal to ab, abని డివైడ్ చేయండి, bh by ab plus ak by ab ఈక్వల్ టు 1, అంతే కదా. ఇక్కడ ఇంటూ 1 అనుకుంటే ఇంటూలో ఉన్న ఏబి బై అయింది. సో బీబీ క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్, హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద కండిషన్. ఇది కండిషన్. ఈ మూడు కొలీనియర్ అవుతాయో లేదో చెక్ చేయడానికి కండిషన్. ఇక్కడ ఏబీ నాట్ ఈక్వల్ 0 ఎందుకు ఇచ్చాడు అర్థమైందా? ఇక ఇక్కడ ఏబీ నాట్ ఈక్వల్ 0 అయితేనే దాన్ని ఇక్కడ బై చేయగలిగాం మనం. ఇది 0 అయితే డివైడ్ చేయకూడదు కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, 7th క్వశ్చన్ చూడండి. ఇక 7th 8th క్వశ్చన్ మనం స్కిప్ చేద్దాం. అంటే మనం కాదు, నేను స్కిప్ చేస్తాను, మీరు చేయకండి, మీరు చేయండి. ఇంతకుముందు చెప్పలేదు నేను 5th క్వశ్చన్ అప్పుడు. రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే ఆ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ రాయాలి. ఎట్ ఎ డిస్టెన్స్ 3 యూనిట్స్ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి 3 యూనిట్ల పైన, అంటే ఇక్కడ దీని ఈక్వేషన్ రాయాలి. అట నేను రాశాను ఆల్రెడీ, మీరు ఇంతకుముందు వీడియోని బ్యాక్ అనుకొని చూడొచ్చు దాని ఈక్వేషన్ ఏంటో. అండ్ ఎట్ ఎ డిస్టెన్స్ 4 యూనిట్స్ బిలో ఎక్స్ యాక్సిస్. బిలో ఎక్స్ యాక్సిస్కి 1 2 3 4 యూనిట్స్, అంటే ఇది -4 కదా. సో ఈ 2 లైన్ల ఈక్వేషన్స్ రాయాలి. మనం అదే చేసాం. సో అలాంటిదే 8th క్వశ్చన్. వెల్, సేమ్ ప్యాటర్న్ కాబట్టి యూ కెన్ ట్రై దెమ్, సరదాగా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ రోమన్కి వెళ్ళిపోదాం. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఇవన్నీ స్లోప్కి సంబంధించినవి. మనం అక్కడ అంతకుముందు వీడియోలో కవర్ చేసుకున్నాం. 5th రోమన్ చూడండి. ఎస్ ఇప్పుడు వచ్చింది మనకి వర్క్. ఇప్పుడు వచ్చింది, కొంచెం వర్క్ వచ్చింది. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ విచ్ మేక్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ అండ్ విచ్ పాస్ త్రూ ద పాయింట్స్ గివెన్ బిలో. సో ప్రతి క్వశ్చన్లో మీకు ఒక యాంగిల్ ఇచ్చాడు, π/4 అండ్ ఒక పాయింట్ ఇచ్చాడు. ప్రతి క్వశ్చన్లో ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్లో కూడా ఒక యాంగిల్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ వరకు నేను రాసేస్తాను. 135 degrees అండ్ 3 అండ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలట. అరే మీరు ఒక్కసారి 4 ఫార్మ్స్ గుర్తు తెచ్చుకుంటే y = mx + c, x/a + y/b = 1. మనం వాడేవి ఇవే కదా. y - y1 = m × x - x1. సో y - y1 × x2 - x1 = x - x1 × y2 - y1. ఫాస్ట్గా మీరు ప్రతి పేపర్లో రాస్తూ ఉండండి, ఇవి అలవాటయ్యేదాకా. మరి ఇప్పుడు యాంగిల్ పాయింట్ ఉన్నది ఎక్కడుందండి? యాంగిల్తో రిలేట్ అయ్యింది ఎక్కడైనా ఉందా? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే యాంగిల్ ఎక్కడ ఉపయోగపడుతుంది ఆలోచించండి. మరి యాంగిల్ ఇచ్చాడు, మరి ఈ యాంగిల్ని పాయింట్ని తీసిపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం? పాయింట్ అంటే సరే ఇగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మరి యాంగిల్ ఎక్కడ పెడతాం చెప్పండి డిటెక్టివ్స్? ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఇండైరెక్ట్ డేటా. రైట్, పాయింట్ ఉంది అంటే ఖచ్చితంగా ఇదో ఫార్ములా ఉపయోగపడుతుంది, అంతే కదా, ఫిక్స్. ఒకవేళ ఈ ఫార్ములానే వాడాలనుకో, పాయింట్తో పాటు మనకి ఎవరు కావాలి ఆలోచించండి. పాయింట్ ఓకే ఉంది, ఇక్కడ పెడతాం. పాయింట్తో పాటు ఎవరు కావాలి? స్లోప్ కావాలి. మరి మనకి స్లోప్ ఇవ్వకుండా యాంగిల్ ఇచ్చాడు, ఆలోచించండి. స్లోప్కి యాంగిల్కి ఎక్కడన్నా రిలేషన్ ఉందా? ఉంది. స్లోప్ ఈక్వల్ టు tan θ, బట్ θ షుడ్ బి మేకింగ్ విత్ హారిజాంటల్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్. సో అది క్లియర్గా మీకు క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి మీకు ఇచ్చింది తీటానే. సో మీకు ఇచ్చిన π/4 తీటానా కదా చెక్ చేసుకోండి. ఇది యాంగిలే, కానీ మన యాంగిలేనా? మన యాంగిలే. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు కదా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. tan 45, π/4 అంటే ఎంత? 180 పెట్టండి. పై అంటే 180/4 45, దట్ ఈస్ 1. సో ఎమ్ మనం తెలుసుకోగలి, ఎమ్ పాయింట్ ఉంది. ఇది ఇండైరెక్ట్ అంటే ఇప్పుడు స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో y -
y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంతే కదా, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ 0 0. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఈ y ఇటు వచ్చింది. సేమ్ m ఈజ్ ఈక్వల్ టు tan 60 degrees, పై బై 3 60. సో m ఈక్వల్ టు √3 పాయింట్. సో మీరు కంటిన్యూ చేయండి దాన్ని. m ఈక్వల్ టు tan 135. tan 135 మీరు ఏమని రాయొచ్చు అంటే tan 180 మైనస్ 45 అని రాయొచ్చు. 180 మైనస్ అంటే మైనస్ tan θ వస్తుంది. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా, tan నెగిటివ్. 180కి tan చేంజ్ అవ్వదు, tan ఉంటుంది, tan 45. సో దట్ ఈక్వల్ టు మైనస్ tan 45 టు 1. సో m మైనస్ 1, m మైనస్ 1 0.3 కామా మైనస్ 2. ఇంకేంటి ఫిఫ్త్ రో మన క్వశ్చన్స్ అవి. డన్ 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 డన్. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం. సిక్స్త్ క్వశ్చన్ ఓకే కదా, నేను స్కిప్ చేయట్లేదు. ఈ వర్క్ మీదే, పెండింగ్ వర్క్ మీదే. ఇక్కడ నుంచి చాలా సింపుల్ వర్క్ అండి, ట్రై చేయండి. ఇది రూట్ ఉంది కాబట్టి ఇది ఒక్కటి చేయనా నేను. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. సో y మైనస్ 2 ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్, √3x మైనస్ √3 ఇంటూ 1 √3. ఒక ఆర్డర్లో ఉండాలి కదా ఈక్వేషన్ ఇప్పుడు ఫైనల్గా మనం. సో √3x మైనస్ √3 వైపు ఇవి రెండు తీసుకొచ్చుకోండి. 0 ఇటువైపు 0 ఉంటుంది. సో ఇక్కడ √3x తీసుకొస్తూనే ఆర్డర్లో పెడదాం. y ఇటు వచ్చింది మైనస్ y అవుతుంది. ఇక్కడ మైనస్ √3 ఉంది, మైనస్ 2 ఇటు వచ్చి ప్లస్ 2 అయింది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, √3x మైనస్ y మైనస్ √3 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇదేం సింప్లిఫై చేయకూడదు, మీరు కలిపారు 3 + 2 5 అని రాశారు. అట్లా యాడ్ చేయకూడదు, ఒక ఇరేషనల్ ఒక రేషనల్ యాడ్ చేయకూడదు. ఇదే ఫైనల్ ఈక్వేషన్. అట్లా ఇది కూడా చేసేయచ్చు మీరు, సింపుల్ కొట్టింది. ఓకే తీసేద్దాం. చలో సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ప్లూరల్ పదం వాడాడంటే అర్థం ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఒకటి కాదనమాట, ఒకటి కంటే ఎక్కువ స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ ఏంటంటే పాసింగ్ త్రూ ఆరిజిన్ నుంచి పోతూ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్స్ చేస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఆరిజిన్ నుంచి పోతూ ఇలా కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇటు ఎక్స్ యాక్సిస్ నుంచి చూసినా ఇది 45 degrees ఉండాలి, ఇటు వై యాక్సిస్ నుంచి చూసినా ఇది 45 degrees ఉండాలి. అట్లా అంటే కరెక్ట్గా వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మధ్యలోంచి పోతున్నా ఇగో ఇదొక స్ట్రైట్ లైన్. దీని ఈక్వేషన్ కనుక్కోవాలి, దీని ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. మరి అలాంటిదే ఇంకోటి కూడా ఉన్నట్టే కదా, ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు. ఆరిజిన్ నుంచి పోతూ ఇద్దరితో సేమ్ యాంగిల్ చేసే ఈక్వేషన్ ఇంకోటి ఎక్కడ ఉంటుంది, ఇట్లా గీయచ్చు. సేమ్ ఆరిజిన్ నుంచి పోతుంది, ఈ మధ్య యాంగిల్ 45 degrees, ఇక్కడ యాంగిల్ కూడా 45 degrees. సో ఈ స్ట్రైట్ లైన్ యాంగిల్, ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రెండింటి ఈక్వేషన్స్ మనం కనుక్కోవాలి. ఓకేనా. సో ఫస్ట్ది కనుక్కుందాం మనం ఇప్పుడు. కాసేపు ఇది తీసేద్దాం, కన్ఫ్యూజన్ తీసేద్దాం. రైట్. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకేముండాలి, ఆ 4 ఫార్ములాలు మనం ఇందాక రాసామో దానికి సంబంధించిన ఏ ఫార్ములాకి సంబంధించిన డేటా అన్నా ఉండాలి. ఒక విషయం చూడండి, ఆరిజిన్ అయితే మన లైన్ మీద ఉన్నట్టే కదా, ఈ లైన్ మన రిక్వైర్డ్ లైన్ మీద ఆరిజిన్ ఉంది, ఒక పాయింట్ దొరికింది. సో పాయింట్ దొరికిందండి. పాయింట్ ఉంటే మనకి 2 ఫార్ములాలు ఉపయోగపడతాయి మనకి, పాయింట్ స్లోప్ ఫామ్, 2 points ఫామ్. సో పాయింట్ స్లోప్ ఈ రెండు ఉంటే మనం ఫార్ములా వాడచ్చు కదా, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఫార్ములా వేసి ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో పాయింట్ ఉంది మన దగ్గర, వచ్చేసింది. స్లోప్ కావాలి. దీని స్లోప్ చెప్పడం కుదురుతుందా,
ఒకసారి ఆలోచించండి. మన దగ్గర యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ ఉంది, తీటా ఉంది, స్లోప్ చెప్పచ్చు m = tan θ. సో tan 45 degrees. సో tan 45 1. సో స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, ఈ ఫార్ములా ఇస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. y మైనస్ y1 x1 y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y ఈజ్ ఈక్వల్ టు 1తో ఇంటూ చేస్తే x మైనస్ 0 వస్తుంది, లేదా x సింపుల్గా. సో x మైనస్ y ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్. ఈ y ఇటు తీసుకుపోయాను. సో ఈ లైన్ ఈక్వేషన్ వచ్చింది. చలో ఇంకొక లైన్ కూడా ఉంది కదా, దీన్ని తీసేద్దాం కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం. ఇంకొక లైన్ కూడా సేమ్ కోఆర్డినేట్ యాక్సిస్తో సేమ్ యాంగిల్ చేస్తుందట. అంటే ఇట్లా, అంటే ఇది 45, ఇది 45. ఇప్పుడు చెప్పండి, దీనికి కూడా ఆరిజిన్ ఉన్నట్టే కదా, ఈ లైన్ కనుక్కోవడానికి కూడా ఇది తీసేస్తున్నా. రెండోది సెకండ్ పార్ట్, దానికి కూడా ఆరిజిన్ ఉంది, అంటే ఈ లైన్కి సంబంధించింది కూడా ఒక పాయింట్ ఉంది. మరి స్లోప్ ఎట్లా కనుక్కుంటారు? చలో చాలా ఇంపార్టెంట్. స్లోప్ కనుక్కోవాలంటే మనకి యాంగిల్ కావాలి. ఇక్కడ యాంగిల్ ఎంత తీసుకుందాం? ఈ 45నా ఈ 45నా? ఏ 45 తీసుకుందాం? ఏ 45 తీసుకోకూడదు. ఆ 2 45 తీసుకుంటే మనం tan θలో సబ్స్టిట్యూట్ చేయకూడదు. tan θలో ఇక్కడ తీటా ప్లేస్లో ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? ఎందుకు ఈ 2 యాంగిల్స్ తీసుకోకూడదు ఒకసారి చూద్దాం. ఈ 45 తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఇది వర్టికల్ లైన్తో చేస్తున్న యాంగిల్, ఇది వర్టికల్ లైన్తో చేస్తున్న యాంగిల్, తీసుకోకూడదు. మనం యాంగిల్ తీటా గురించి డిఫైన్ చేసేటప్పుడు చెప్పాము, హారిజంటల్ లైన్తోనే ఆ యాంగిల్ అయి ఉండాలి. కాబట్టి ఈ యాంగిల్ నాట్ యాక్సెప్టెడ్. మరి ఈ యాంగిల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి నెగటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్తో ఉన్న యాంగిల్ ఇది, నెగటివ్ ఎక్స్ యాక్సిస్తో చేస్తున్న యాంగిల్ ఇది 45. మనం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ మాత్రమే తీసుకోవాలి. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ అంటే ఏది? ఈ లైన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో చేసిన యాంగిల్ అంటే ఇదండి, ఇది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేదే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్తో చేస్తున్న యాంగిల్, దట్ ఈజ్ 135 degrees. అంతే కదా, ఇది 45 అయితే మిగిలింది 135. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది 135 degreesని. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మీరు చూసింది ఈ లైను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత రొటేట్ అయ్యి వచ్చింది అన్నదే మన ఇక్కడ యాంగిల్ తప్ప ఈ 45 కాదు, ఈ 45 కాదు. సో tan 135 ఈజ్ -1. అలవాటు చేసుకోండి, కొన్ని వాల్యూస్ డైరెక్ట్ రాయటం. 135ని 180 - 45 చేసాము. సో m వాల్యూ ఇప్పుడు ఉంది, ఇది ఉంది, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. y మైనస్ 0 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 0. y ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x మైనస్ x అటు పోతే x ప్లస్ y ఈక్వల్ టు 0. So this is the equation of this line. So the required two equations of straight lines. ఈ స్ట్రైట్ లైన్ ఆ స్ట్రైట్ లైన్ రెండింటి యొక్క ఈక్వేషన్స్ ఈ రెండే. ఓకేనా, అది మనకి అక్కడ వాడు పెట్టిన పని. చలో 7th క్వశ్చన్ చూద్దాం మనం. ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయటం. సరే, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైందా? ఇన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ రాసిన 4 లిస్ట్ ఉంది చూసారా, అది మనకు కంప్లీట్గా వచ్చేయాలండి. ఇప్పటికైనా ఎన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత అయినా ఎవరన్నా అవి నేర్చుకొని ఉండకపోతే ఖచ్చితంగా ఆ 4 ఈక్వేషన్స్ని నేర్చుకొని ఉండండి. 7th క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఆర్ గివెన్ బిలో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ప్రతి క్వశ్చన్లో మీకు 2 ఇచ్చారట. ఏంటంటే ఒకటేమో యాంగిల్ తీటానే కదా, ఎందుకు పైన మెన్షన్ చేశాడు కదా, పాజిటివ్ డైరెక్షన్తో ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ యాంగిలే కదా, కాబట్టి దీన్ని తీటాగా తీసుకోవచ్చు. tan θలో తీటానే ఇది. ఓకే, రెండోది ఏమి ఇచ్చాడంటే వై ఇంటర్సెప్ట్ కట్ ఆఫ్. అంటే వైని, ఆ లైను, ఆ స్ట్రైట్ లైను వై ఇంటర్సెప్ట్ని ఎక్కడ కట్ చేస్తుంది? సో స్ట్రైట్ లైన్ ఇలా పోతుంది అనుకుందాం. ఈ యాంగిల్ 60 degrees అట, ఈ వై ఇంటర్సెప్ట్ 2 అట. వై ఇంటర్సెప్ట్ అంటే ఏం లెటర్ మనం తీసుకునేది? సి కదా. సి అంటే తీటాను సి ఇచ్చాడు. మనం ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పాను కదా, ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొద్దిగా డిటెక్టివ్స్ పనికి తగులుతుందని.
చెప్పండి. తీటా సి ఉంటే మనకి ఈక్వేషన్స్ ఏమి లేవు, ఏ ఈక్వేషన్ రెడీ లేదు. బట్ తీటా నుంచి ఎమ్ కనుక్కోవచ్చు. ఎమ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా. సో ఎమ్ ఈక్వల్ టు ట్యాన్ 60. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు √3. సో ఎమ్ సి రెండు ఉన్నట్టు ఇప్పుడు మనకి తీటా సి ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఎమ్ సి ఉన్నాయి. సో మనకి యూజ్ఫుల్ అయ్యే ఫార్ములా ఏంటి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఎమ్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో వై ఈక్వల్ టు √3x + 2. కథం ఆర్డర్లో చేద్దాం. వై నడు పంపించేసుకుందాం. ఇక్కడ 0 ఉంటుంది. √3x - y + 2 ఆర్ √3x - y + 2 = 0. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్, ఫస్ట్ క్వశ్చన్. రైట్, అట్లా మీరు ప్రతిదీ చేయొచ్చు. నేను 4th క్వశ్చన్ చెప్తానండి. ఇక్కడ 4th క్వశ్చన్లో యాంగిల్ ఏమి ఇచ్చాడు, యాంగిల్స్ ఇలా కూడా ఉంటాయి. మనం రాబోయే చాప్టర్లో నేర్చుకోబోతున్నాం. tan 1 ఆఫ్ 2/3, 3. ఇది కూడా యాంగిలే. 60 degrees 30 degrees ఎట్లాంటి యాంగిల్స్లో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్లో రాసేవి కూడా యాంగిల్సే. tan 1, sin 1, cos 1 అవి కూడా యాంగిల్సే. మనకి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఒక చాప్టర్ యూనిట్ ఉంది కమింగ్, అక్కడ మనం ఇంకా డీటెయిల్ తెలుసుకుందాం. సో ఇది తీటా అన్నట్టే, ఇది తీటా. సో ఇది సి. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎమ్ కనుక్కోవాలంటే ట్యాన్ తీటా. ట్యాన్ తీటా ఎంత ఇచ్చాడు, tan 1 ఆఫ్ 2/3. సో tan ఆఫ్ tan 1, tan 1 రిమూవ్ అయిపోతాయి, 2/3 ఆన్సర్. ఒక రకంగా tan 1 క్యాన్సిల్ చేసినట్టు యాక్చువల్ చేయకూడదు, తప్పది. మీకు అర్థం చేసుకోవడం కోసం చెప్తే tan 1 క్యాన్సిల్ అయినాయి అనుకోండి కాసేపు, 2/3. ఇవి ఆపరేషన్స్, మల్టిపుల్స్ కాదు, అందుకని క్యాన్సిల్ చేయకూడదు. బట్ రిమూవింగ్ ఆఫ్ tan 1 ఇట్లా tan 1 రిమూవ్ చేయొచ్చు, 2/3. సో ఎం వాల్యూ వచ్చింది, సి వాల్యూ 3. సేమ్ ఈ ఫార్ములా y = mx + cలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చేస్తాను నేను. y = m 2/3x + c 3. సో y = చిన్న LCM చేద్దాం. ఇక్కడ 2x + 3 3s are 9, మొత్తానికి /3. 3 ఇటు మల్టిప్లై చేయండి. 3y = 2x + 9. 3y నటు తీసుకురండి, ఇది 0. 2x - 3y + 9 = 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. 0 అటు రాసుకోండి. సో ఇట్లా మనం చక్కగా ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ ఇప్పుడు మనకు కొంచెం పని పెట్టినాయి. నేను ఆ క్వశ్చన్స్ రాస్తా, ఎందుకు ఇంపార్టెంట్ అవి చాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఇవి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. వేరే పనే లేదు, ఈక్వేషన్ కనుక్కోవటం, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవటం. డేటా మాత్రం చాలా లాజిక్గా ఇచ్చాడు, మనకు వర్క్ చేయాల్సిన పని ఉంది. డైరెక్ట్ డేటా కాదు, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేది కాదు, పని ఉంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5. అంటే మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కోబోతున్నామో ఆ లైను -4, 5 నుంచి పాస్ అవుతుంది. అండ్ కటింగ్ ఆఫ్ OFF ఇది ఉన్నాయి సరే చూడలేదు. కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అనమాట. నాన్ జీరో పక్కన పెట్టండి, ఎట్లాగో నాన్ జీరో ఉన్నాయి. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే ఇంటర్సెప్ట్స్ సేమ్ అట ఆన్ ద కోఆర్డినేట్ యాక్సెస్. సో దీని అర్థం ఏంటి, డయాగ్రామెటికల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆ లైన్ అట, ఆ లైను -4, 5 నుంచి పోతుంది. -4, 5 అంటే ప్రాక్టికల్గా ఎక్కడ ఉంటుందండి, -1 -2 -3 -4, 5 పాజిటివే కదా, ఇది పాజిటివ్ తీసుకుందాం. 1 2 3 4 ఇక్కడెక్కడ 5 అంటే ఈ రెండు మీట్ అయ్యేది ఇక్కడెక్కడ ఉంటుంది. అబ్బో చాలా పెద్ద ఇక్కడ గీయాల్సి వస్తుంది. ఓకే, చిన్నగా తీసుకుందాం. -4 ఇక్కడ తీసుకుందాం, 5 ఇక్కడ తీసుకుందాం. ఓకే, కొద్దిగా చిన్నగా తీసుకుందాం, దగ్గర దగ్గర రాసినట్టు. -1 -2 -3 -4 1 2 3 4 5. సో ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఇక్కడ ఉంటుంది, -4, 5. ఇది పాయింట్. x కోఆర్డినేట్ -4, y కోఆర్డినేట్ 4. సో ఈ పాయింట్ నుంచి పోతుందట లైను, ఇదట లైను. మనం కనుక్కోవాల్సింది, మనం ఈక్వేషన్ కనుక్కోవాల్సిన లైను -4, 5 అనే పాయింట్ నుంచి పోతుంది. తర్వాత x y ఇంటర్సెప్ట్లు సేమ్ అట. x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ సేమ్ అట. యాక్చువల్గా ఇట్లా డ్రా చేస్తే x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ సేమ్ కావు, ఎందుకంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇదేమో పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఉంది.
ఒకటి విషయం చెప్పాను, దీన్ని చూడగానే మనం స్ట్రైట్ లైన్ చెప్పగలుగుతామా? చెప్పలేం. మనం కేవలం మన అవగాహన కోసం ఒక రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాం. రఫ్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఒరిజినల్ డయాగ్రామ్ ఇలానే ఎగ్జాక్ట్గా ఉంటుంది. మీరు స్కూల్ లెవెల్లో ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ బొమ్మలు గీసేవాళ్ళు. ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్కి మీరు ముందు ఒక రఫ్ డయాగ్రామ్, ఒక ట్రయాంగిల్ ఇట్లా ఉంటుందేమో అని ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకుంటాం. కానీ ఒరిజినల్ ట్రయాంగిల్ ఎగ్జాక్ట్గా మనం రఫ్లో గీసినట్టు ఉంటుంది. ఎట్నో వెనక్కి వాలో, ముందుకు వాలో, ఎక్యూటో, అప్ట్యూజో, రైట్ యాంగిల్ ఏదో వచ్చేస్తుంది. సో అట్లా రఫ్ డయాగ్రామ్స్ ఎగ్జాక్ట్గా మన ఆన్సర్ దీనికి సూట్ అయ్యే మెయిన్ డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా పోలి ఉంటుంది. మనం ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇందులో చూసుకుందాం అంతే. ఇక మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఇదండి అనుకుందాం. దీని ఈక్వేషనే మనం కనుక్కోమంటున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ స్ట్రైట్ లైన్ ఇది అనుకుందాం. ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? ఈ స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ ఉంది, -4,5. ఒక పాయింట్ ఉంది అంటే ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించి ఒక డేటా ఉంది. ఈ ఒక్క డేటా మనకి సరిపోతుందా? 4,5 -4,5తో మనకి ఏమైనా ఫార్ములా ఉందో? ఒకటే పాయింట్తో ఫార్ములా ఎక్కడన్నా ఉందా? లేదు. పాయింట్తో పాటు స్లోప్ కావాలి. -4,5 అనే పాయింట్ ఉంటే స్లోప్ కూడా ఉంటే అప్పుడు ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో ఈ పాయింట్తో మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఇంకొక క్లూ ఇచ్చాడు. కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే ఈ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1 2 3 4 5 అనుకున్నాం. అప్పుడు ఇది కూడా 1 2 3 4 5 అన్నట్టు. ఎగ్జాంపుల్కి యాక్చువల్గా నెగిటివ్లో వస్తాం, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అంటే ఇక్కడి నుంచి ఇది ఎన్ని యూనిట్సో ఇక్కడి నుంచి అది అన్ని యూనిట్స్ పైన. జనరల్గా ఎక్స్ ఇంటర్సెప్ట్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? ఏ. వై ఇంటర్సెప్ట్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? బి. x/a + y/b = 1 అనే ఈక్వేషన్ దగ్గర చూసాం కదా, ఫార్ములా దగ్గర. సో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ వీళ్ళిద్దరూ ఈక్వల్ అన్నాడు మనకు క్వశ్చన్లో. సో క్వశ్చన్లో ఇచ్చిన క్లూస్ ఏంటి అంటే, ఒకటి -4,5 లైస్ ఆన్ స్ట్రైట్ లైన్. మన స్ట్రైట్ లైన్ మీద -4,5 ఉంటుంది, ఒక క్లూ. రెండోది ఏంటి? a = b. రెండు ఇంటర్సెప్ట్స్ సేమ్. సో ఇంటర్సెప్ట్స్ గురించి అన్నాడు కాబట్టి, అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ రెండు ఇటు గురించి మాట్లాడాడు కాబట్టి మనము లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x/a + y/b = 1 అనుకుందాం. మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఈ ఫార్ములా నుంచి కనుక్కుందాం. x/a + y/b = 1 నుంచి మన ఈక్వేషన్ కనుక్కుందాం. ఎందుకు తీసుకున్నారు సార్ ఇది అంటే, మన 4 ఫార్ములాల్లో దీన్నే ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, ఇక్కడ మనకి రెండు ఇంటర్సెప్ట్స్ల ప్రస్తావన ఉంది కాబట్టి తీసుకున్నాం. అండ్ ఈ ఇద్దరు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం కొంత ఆపరేట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఇద్దరు ఈక్వల్ అన్నాడు కదా. సో నేను x/a + y/b బదులు కూడా మళ్ళీ ఏనే రాస్తా, = 1. రెండు ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ కాబట్టి. సో ఎల్సిఎం ఏనే అవుతుంది ఆబ్వియస్గా, x + y = 1. అప్పుడు x + y = a × 1 a. ఓకే, ఈ ఈక్వేషన్ కొంత రిపేర్ చేసుకొని ఇక్కడ దాకా సింప్లిఫై చేసాం. ఇంకా మనకి ఈ ఏ తెలియాలి. ఈక్వేషన్లో అన్నోన్ నెంబర్స్ ఉండకూడదు కదా, అన్నోన్ వాల్యూస్ ఉండకూడదు. ఈక్వేషన్ x ఉండొచ్చు, y ఉండొచ్చు, కానీ అన్నోన్ టర్మ్స్ ఏ బీసీలు కాన్స్టెంట్స్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకు వచ్చింది ఎవరండి? ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. x + y = a. ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ఏ కనిపెట్టాలి. ఇంకా ఈ ఈక్వేషన్, ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కొద్ది భాగం తెలిసిపోయింది. ఇందులో ఇంకా ఏ తెలియాల్సి ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు మనం ఇంకొక క్లూని దీని మీద ప్రయోగం చేద్దాం. ఏంటి ఇంకొక క్లూ? ఈ లైన్ మీదనే కదా -4,5 ఉంది. అంటే ఈ -4,5 ఈ ఈక్వేషన్ని ఎట్టి పరిస్థితుల్లో సాటిస్ఫై చేయాలి. ఇది మళ్ళీ మీకు రిపీటెడ్గా చెప్తున్నాను, ఇందాక వచ్చింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. చేస్తేనే అది ఆ లైన్ మీద ఉన్నట్టు. ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయకపోతే ఆ లైన్ మీద పాయింట్ కాదు అది. ఇఫ్ -4,5 ఈ లైన్ మీద పాయింట్ అవ్వదు సాటిస్ఫై చేయకపోతే. సో ఆల్రెడీ ఉన్నదని క్వశ్చన్లో ఇచ్చాడు కదా, మనం ప్రూవ్ చేయక్కర్లేదు. ఇది ఉన్నదా లేదా అని మనం కాదు ప్రూవ్ చేయాల్సింది. క్వశ్చన్లో ఇచ్చాడు -4,5 దీని మీదనే ఉందని ఇచ్చాడు. సో దీని మీద ఉందన్నాడు కాబట్టి సాటిస్ఫై చేసినట్టే కదా, సాటిస్ఫై చేసినట్టు. ఈ పాయింట్ ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేసినట్టు. అంటే ఈ పాయింట్ని దీని మీద
సబ్స్టిట్యూట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. ఎందుకు? ఈ పాయింట్ ఈ లైన్ మీదనే ఉంది కాబట్టి ఈ పాయింట్ని ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సింపుల్గా ఒకటే పదాల్లో చెప్తాను, ఇంతకుముందు అంత కాదు. ఈ పాయింట్ దీని మీద సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకు? పాయింట్ లైన్ మీద ఉందని ఇచ్చాడు కాబట్టి. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ దగ్గర -4, వై దగ్గర 5 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 5 - 4 1 = ఏ, లేదా ఏ = 1. సో ఏ తెలిసిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవాలి అనుకున్న ఈ ఏ తెలిసిపోయింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క అసలు రూపం బయటపడిపోయింది మొత్తం. ఎక్స్ ప్లస్ వై = ఏ బదులు 1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఎక్స్ ప్లస్ వై = ఏ. తెలిసిపోయిన ఏ బదులు 1 పెట్టేయండి. మనల్ని కనుక్కోమనే ఈక్వేషన్ కనుక్కున్నాం. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్? 2 ఇంటర్సెప్ట్స్ సేమ్ అన్నాడు కాబట్టి ఈ ఇంటర్సెప్ట్ ఫామ్ నుంచి ఈక్వేషన్ తయారు చేశాను. ఏ బి బదులు ఏ పెట్టాను, కొంచెం సింప్లిఫై చేశాను. ఈ లైన్ మీదనే ఈ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ని లైన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏ తెలిసిపోతుంది అప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు నేను. ఓకే, 9th క్వశ్చన్ చూడండి. ఇప్పుడుగా మళ్ళీ మనం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. సేమ్ స్టోరీ. ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు కూడా మన క్లూస్ చూద్దాం. ఇది పాసింగ్ త్రూ -2, 4 సేమ్ ప్యాటర్న్లో రాద్దామా. సో మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ అట -2, 4 అనే పాయింట్ నుంచి పోతుంది. -2, 4 అందాజుగా ఇక్కడెక్కడ ఉంటుంది. ఇది -2, ఇక్కడ 4 అంటే ఇక్కడెక్కడ ఉంటుంది. సో మళ్ళీ సేమ్ ఇదే అనుకుందాం. ఇలా ఉంటుందో ఉండదో ఎగ్జాక్ట్ మనకు తెలియదు, అనుకుందాం కాసేపు. సో -2, 4 నుంచి పోతుంది మన స్ట్రైట్ లైన్. ఇది ఒక క్లూ. సొల్యూషన్ మనం దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. దీనికి సంబంధించిన క్లూ ఏంటి? -2, 4 లైస్ ఆన్ స్ట్రైట్ లైన్. ఇంకొక క్లూ ఇచ్చాడు. ఇందాక దానికి సేమ్ క్వశ్చను, కొంచెం డిఫరెన్స్ ఉంది. మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే ఇంటర్సెప్ట్స్ జీరో కావు అంటే దాని అర్థం ఏంటంటే ఆరిజిన్ దగ్గర మీట్ అవ్వట్లేదు అని అర్థం. ఈ స్ట్రైట్ లైన్ ఆరిజిన్ దగ్గర మీట్ అవ్వట్లేదు, పెద్ద క్రైటీరియా కాదు ఇది. అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ జీరో. హూజ్ సమ్ ఈజ్ జీరో. సమ్ జీరో అట. ఎవరి సమ్ము? ఇంటర్సెప్ట్స్ సమ్. అంటే సమ్ అంటే ఏంటి? ప్లస్సే కదా. ఇంటర్సెప్ట్స్ ఏంటి? ఏబీలు. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, వీటి సమ్ అట జీరో అట. సో ఇక్కడ మనకి 2 క్లూస్ ఇవి ఇచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో వీళ్ళిద్దరు ఈక్వల్ అని ఇచ్చాడు, ఇప్పుడేమో వీళ్ళ సమ్ జీరో అన్నాడు. సో ఏదైనా కూడా 2 ఇంటర్సెప్ట్ల గురించి మాట్లాడాడంటే మనం ఏ ఈక్వేషన్ నుంచి మనం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం? x/a + y/b = 1 నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. దీని నుంచి మన రిక్వైర్డ్ ఈక్వేషన్, ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. దీని నుంచి మన అసలు ఈక్వేషన్ తయారు చేద్దాం. సో ఏం చేద్దామంటే ఇక్కడ b = ఏం రాయొచ్చు చెప్పండి? ఇక్కడ b ఇక్కడే ఉంచితే a ఇటు వస్తే ఏమవుతుంది? -a అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ b బదులు -a రాసా. సేమ్ చేశాను కదా. ఇంతకుముందేమో b దగ్గర a రాసా, సేమ్ ఉన్నాయి అన్నాడు కాబట్టి, ఈక్వల్ అన్నాడు కాబట్టి. ఇప్పుడు అదే పని చేస్తున్నా. ఇప్పుడు కూడా b దగ్గర a బదులు -a రాస్తున్నాను. సేమ్ స్టోరీ. సో x/a + y/-a = 1. కొంచెం రిపేర్ చేద్దాం. ఈ మైనస్ ఇక్కడ రాద్దాం. x/a - y/a = 1. సేమ్ డినామినేటర్ కదా. సో x - y/a = 1. సో x - y = a1 a వచ్చిందండి మన ఈక్వేషన్. ఇంకా పూర్తిగా రాలే, ఇంకా పూర్తిగా తయారు కాలే, కొంత బయటపడ్డది. సో ఇది x - y = a. దీని ఈక్వేషన్ ఏ తెలియాల్సి ఉంది, ఇంకా ఏ పెండింగ్ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ పాయింట్ ఈ లైన్ మీదదే కాబట్టి వీ కెన్ సబ్స్టిట్యూట్ పాయింట్ ఆన్ ద లైన్, పాయింట్ ఇన్ ద లైన్. అనో ఏమో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, దొరికిపోతుంది. ఈ దొంగ దొరికిపోతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది x, ఇది y అండి. సో x బదులు -2 పెట్టండి. x బదులు -2 - y బదులు 4 = a. సో -6 = a, లేదా a = -6 తెలిసిపోయింది. సో ఇప్పుడు చెప్పండి దీని అసలు రూపం ఏంటి? ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ లైన్ ఇస్ x - y = -6. సో -6 ఇటు తీసుకొచ్చేద్దాం. x - y + 6 = 0. ఎప్పుడైనా ఫైనల్ ఆన్సర్, ఇంతకుముందు ప్రాబ్లం నేను ఇట్లా రాసాను లేదా గుర్తులేదు,
ఒకవేళ రాయకపోయి ఉంటే మీరు ఇదే ఫామ్లో రాయండి. లాస్ట్ స్టెప్ ఇలా ఉండాలి, ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ రైట్ సైడ్ 0 స్టాండర్డ్ ఫామ్లో రాసి వదిలిపెట్టండి. ఈక్వేషన్ కనుక్కున్నావా? చలో, ఎట్లా ఉంది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటమే కానీ మనకి పని పెడుతున్నారు. ఇంకొక పని లేదు ఇక్కడ, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటం. ఈ ఎక్సర్సైజ్లో స్లోప్ కనుక్కోవటం అంతకుముందు వీడియోలో, ఇంకో వేరే పని లేదు, ఈక్వేషన్లు కనిపెట్టడమే. కాకపోతే రకరకాల పద్ధతులు, రకరకాల ట్విస్టులు, రకరకాల క్లూస్, లాజిక్స్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాను నేను. థర్డ్ రోమన్లోకి ఎంటర్ అయ్యామంటే కొంచెం పని కొద్దిగా పెరుగుతుందని అర్థం. అన్ని ఆన్సర్లు రాస్తున్నాంగా మనం. అన్ని ఆన్సర్లు రాస్తుంటే ఎట్లుంటుంది టెక్స్ట్ బుక్ వాళ్ళకి? దీనికి ఆన్సర్ రాసా, అయితే దీనికి చెయ్యి. ఓకే, దీనికి ఈజీగా చేసావా, అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఎట్లుంటుందో అని క్వశ్చన్కి డెప్త్ పెంచుకుంటూ పోతున్నాడు. బట్ మనందరం వీటిని ఆడుకుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, సేమ్ పాట. పాసింగ్ త్రూ ద పాయింట్, అది కూడా సేమ్ పాటే, పాయింట్ వేరే కావచ్చు కానీ కాన్సెప్ట్ అయితే ఇందాకదే కదా. సో -3,4 అనే పాయింట్ నుంచి పోతుంది. -3,4 అందాజుగా ఎక్కడ ఉంటుంది? 3,-4. 3,-4 అంటే 3 ఇక్కడ ఉంటుంది, -4 ఇక్కడ ఉంటుంది, కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, కొంచెం దగ్గర తీసుకుందాం. 3 ఇక్కడ అనుకుందాం, -4 ఇక్కడ. సో ఇది అనుకుందాం ఇప్పుడు స్ట్రైట్ లైన్. మరీ వరస్ట్గా కాకుండా కొద్దిగా యాక్యురేట్, మరీ ఎగ్జాక్ట్ యాక్యురేట్ కాకపోవచ్చు, అది కొద్దిగా మరీ 3,-4ని ఇక్కడ ఉండాల్సిన పాయింట్ని ఏదో రఫ్ డయాగ్రామ్ కదా అని చెప్పి దీన్ని ఈ కోఆర్డినేట్లో ఇక్కడ తీసుకుంటే బాగోదు కదా. రైట్, ఓకే, అది వదిలేయండి. ఇక్కడ వరకు ఓకే, అర్థమైంది. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ సేమే కదా, ఇక్కడ మార్చాడు. ఇప్పుడేమి ఇచ్చాడు చూడండి, ఒక దాంట్లో ఇంటర్సెప్ట్ సేమ్ అన్నాడు, ఒక దాంట్లో ఇంటర్సెప్ట్ని కలిపితే 0 అన్నాడు. ఇప్పుడేమన్నాడంటే మేకింగ్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఇంటర్సెప్ట్స్ రేషియో ఇచ్చాడు, ఏబీలో రేషియో ఇచ్చాడు. సో ఇది ఏ, ఇది బి. సో గివెన్ ఏమి ఇచ్చాడు? 3,-4 లైస్ ఆన్ స్ట్రైట్ లైన్. పాత పాటే. కొత్త పాట ఏంటి? A:B = 2:3. ఇంటర్సెప్ట్స్ యొక్క రేషియో ఇచ్చాడు. అయినా పర్లేదు. A/B = 2/3 అని కదా అర్థం. రేషియో అంటే ఫ్రాక్షన్ కదా, అయినా పర్లేదు. क्रॉस मल्टीप्लाई करेंगे 2b = 3a, 2b = 3a, b = 3a/2. సేమ్ పని చేశాను, అర్థమైనా మీకు ఇంతకుముందు కూడా b = ఫస్ట్ దాంట్లో b బదులు a పెట్టా, సెకండ్ దాంట్లో b బదులు -a పెట్టా, ఇప్పుడు b బదులు 3a/2 పెడతా. ఎందులో? x/a + y/b = 1 అనే ఈక్వేషన్ తీసుకోండి. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ రాసుకోండి ఇక్కడ. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x/a + y/b = 1 తీసుకొని దీని హెల్ప్తో చేసుకుని పోదాం. x/a + y/s, b బదులు ఏం పెడదాం? 3a/2. ఈ 2 పైన రాయచ్చు తెలుసా మీకు, డైరెక్ట్ రాస్తున్నాను నేను. ఒక స్టెప్ నేను సేవ్ చేసుకుంటున్నా ఎనర్జీని. వరుసగా అయిపోయిన వీడియోలు కొంచెం సేవ్ చేసుకుంటా. 3a/2, ఈ 2ని పైకి తీసుకొచ్చాను = 1. దీన్ని ఎట్లా సింప్లిఫై చేద్దామంటే డినామినేటర్లు సేమ్ ఉంటే బాగుండు, ఎల్సిఎం చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం ఇక్కడ 3తో మల్టిప్లై చేద్దాం. పైన కింద డినామినేటర్ సేమ్ అయిపోతాయి కదా. స్మార్ట్ వర్క్. 3a సేమ్ 3a. సో పైన 3x + 2y = 1. చలో 3a మల్టిప్లై చేయండి. 3x + 2y = 3a 1 సార్ 3a. ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్. తర్వాత కూడా సేమ్ ప్రాసెసే. దీని ఈక్వేషన్ వచ్చేసింది. ఎవరిది? ఈ మనం కనుక్కోవాల్సిన లైన్ యొక్క ఈక్వేషన్ 3x + 2y = 3a. ఇది ఇప్పుడు ఏం చేయాలి? ఏ కనిపెట్టాలి. ఇంకా ఏ అన్నోన్ ఉంది. దానికి ఒకే ఒక మార్గం ఏంటి? 3,-4 మన లైన్ మీదనే ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 3 × 3 + 2 × -4 = 3a. సో 9 - 8 = 3a, 1 = 3a, a = 1/3. సో ఏ వాల్యూ తెలిసిపోయింది మనకి. రైట్, ఏ వాల్యూ మనకి తెలిసిపోయింది. సో ఏని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసింది. 3x + 2y
ఈక్వల్ టు 3a. ఏ అంటే ఎంత? 1/3. సో 3 క్యాన్సిల్, 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 1. అసలు 3a ఈజ్ ఈక్వల్ టు 1 అనే సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయేదేమో. ఎంత తెలివైనడిరా నువ్వు, నన్ను. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. పోదాం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. వీడియో పాస్ చేద్దాం. ఓకే థర్డ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం ఇది. రైట్, వీడియో పాస్ చేసి దీనికి డయాగ్రామ్ డ్రా చేసి, రఫ్గా డయాగ్రామ్ డ్రా చేసి ఈ కాన్సెప్ట్స్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి, అంటే అందులో విజువలైజ్ చేసుకొని దీని సొల్యూషన్ మీరు ట్రై చేయండి. డెఫినెట్గా చాలా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఖచ్చితంగా. మీరు దీని సొల్యూషన్ నిజంగా నేను చెప్పకముందే మీరు చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లాంటి వాళ్ళని నేను బాగా అప్రిషియేట్ చేస్తా. ఇంకేం చేయగలం? హార్ట్ ఇస్తా, నా మనసు ఇస్తా. ఓకే, ఆల్రెడీ నేను ఒకరికి ఇచ్చేసా, నన్ను దంతది మా మిస్సెస్ వచ్చి. ఓకే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాస్ చేసి మీరు చూశారు కదా, మీరు ట్రై చేసి ఉంటేనేమో దీని నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అయిపోండి. ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చి ఉంటే, ఎంత ట్రై చేసినా రాకపోయి ఉంటే ఇప్పుడు నా సొల్యూషన్ చూడండి. ఇంకొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, ట్రై చేయమన్నా చేయరు, ఎట్లాగో నేనే చేస్తాను కానీ వెయిట్ చేస్తున్నారు. సరే చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 4, -3. ఇక్కడ వరకు పాత స్టోరీ. 4, -3 ఎక్కడ ఉంటుందండి? 4 ఇక్కడ -3. సో 4, -3 ఇక్కడెక్కడ ఉంటుంది అనుకుంది. మరి ఇంత దూరం తీసుకుంటే లైన్ ఎక్కడికి గీయాలి? నువ్వు ఎక్కడికి ఇస్తావు? లైన్ ఎక్కడికి ఇస్తావు? ఎక్కడ తీస్తావు? దగ్గరికి ఇస్తావు. ఎన్నిసార్లు ఇప్పటికీ 4 ప్రాబ్లం చేసినా ఇంకా బుద్ధి రాలేదు. 4, -3 తీసుకొని సో ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. పాయింట్ ఎక్కడుంది? లైన్ ఎడిపోయింది. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే. సో మన స్ట్రైట్ లైన్ 4, -3 నుంచి పోతుంది. అది ఇది మన లైన్ అంటే ఇది. మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కోవాలో అది, దీని ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. అక్కడ వరకు పాత కదే. అయితే ఇంతకుముందు ప్రాబ్లమ్స్లోనేమో ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్, సమ్ జీరో, రేషియో రకరకాలు ఇచ్చాడు. ఇప్పుడు అసలు ఇంటర్సెప్ట్స్ ప్రస్తావన లేదు. కానీ ఇక్కడ చూడండి, అండ్ పర్పెండిక్యులర్ టు మిస్ అయింది అక్కడ. అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్. ఎవరు? మన లైన్ అట. ఇదట మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కోవాలో ఆ లైన్ అట వేరే ఇంకెవరికో పర్పెండిక్యులర్గా ఉందట. ఉంటూ ఆ లైన్ ఎవరైతే పర్పెండిక్యులర్గా ఉన్నారో ఆ లైన్ వీళ్ళిద్దరి నుంచి పోతుంది. 1, 2, 3. 1, 2, 3 అంటే ఎక్కడ ఉంటుందండి? సుమారుగా ఇక్కడ ఒకటి. 2, 3 అంటే ఇక్కడ ఒకటి. యాక్చువల్గా ఈ జాయిన్ చేస్తే ఈ లైన్ పర్పెండిక్యులర్ అవ్వదు. మన లైన్ అసలు ఇది కాదైతే, నేను రఫ్గా డ్రా చేసిన ఈ డయాగ్రామ్ కరెక్ట్ కాదైతే, ముందే ఇది గీస్తే అయిపోయేది కదా, మనకు అప్పుడు అర్థమైపోయింది. సో ఇది 1, 1, ఇది 2, 3. ఇది ఎవరు? మనము ఎవరి ఈక్వేషన్ కనుక్కోవాలో ఇది పాయింట్ ఏదంతా 4, ఈ పాయింట్ నుంచి పోయే లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ లైను ఇలా ఉంది. ఇది మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ లైన్. ఇది దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇది దీని ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి ఏం క్లూస్ ఇచ్చాడు? మరి దీని మీద ఒక పాయింట్ ఇచ్చాడు. ఓకే, పాయింట్ ఉంటే సరిపోతుందా? 4, -3 ఉంటే సరిపోతుందా? పాయింట్తో పాటు ఇంకేముంటే మీరు ఈక్వేషన్ చెప్పగలరు, దీని ఈక్వేషన్ తయారు చేయగలరు? స్లోప్ ఉంటే. సో స్లోప్ కూడా కావాలి. మరి దీని స్లోప్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ దీనికి సంబంధించిన క్లూ ఏమిచ్చాడు? ఇదట దీనికి పర్పెండిక్యులర్ అట. దీని శత్రువుని ఇచ్చాడు. ఏం చేయొచ్చు? మన అది ఇస్తే మనకేంటి ఉపయోగం? ఏంటి? దీని స్లోప్ కనుక మన దగ్గర ఉంటే శత్రువు దగ్గర స్లోప్ తెలిసిపోయిందంటే మన స్లోప్ తెలిసిపోయినట్టే కదా. శత్రువు దగ్గర స్లోప్ ఎంత ఉంది? దానికి క్వైట్ ఆపోజిట్ మన దగ్గర ఉంటుంది. సో ఈ పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కనిపెట్టడం మన ఫస్ట్ పని.
మరి స్లోప్ కనిపెట్టడానికి మనకి సరిపడా డేటా ఉందా? ఉంది. 2 పాయింట్లు ఉంటే స్లోప్ చెప్పచ్చు కదా, m=y2 - y1/x2 - x1 ఫస్ట్ వీడియోలో. సో మన శత్రువు యొక్క స్లోప్ మనం కనిపెట్టచ్చు. ఎందుకు? 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన పని ఫస్ట్ మన పర్పెండిక్యులర్ లైన్కి స్లోప్ కనిపెట్టదు. ద స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ టు ద రిక్వైర్డ్ లైన్, రిక్వైర్డ్ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ టు ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ m ఈక్వల్ టు, లేదా m1 అందాం, m1 ఈక్వల్ టు y2 - y1/x2 - x1 దట్ ఈక్వల్ టు 3 - 1 అంతే కదా, y2 - y1 3 - 1/2 - 1, సో 2/1 దట్ ఈక్వల్ టు 2. అయితే 2/1 ఉంచండి, ఇంకా మనకి ఈజీ అయిపోతుంది. సో మన శత్రువు యొక్క స్లోప్ తెలిసిపోయింది 2/1. అప్పుడు మన లైన్, ఇది మనది, మనం కనుక్కోవాల్సిన లైన్, దీని స్లోప్ చెప్పండి ఇప్పుడు. m2 ఈక్వల్ టు, ఇది 2/1 అయితే ఇది 1/2, ఇది ప్లస్సా అయితే ఇది మైనస్, ఇది మన లైన్ యొక్క స్లోప్. సో ఇప్పుడు మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కోవాలో వాళ్ళకి సంబంధించిన స్లోప్ తెలిసిపోయింది, దానికి సంబంధించిన పాయింట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. సో మనం చాలా ఈజీగా ఇప్పుడు డైరెక్ట్ డేటా అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ఈక్వేషన్, ఏ ఫార్ములా తీసుకోవాలండి మనం? పాయింట్ స్లోప్ y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1, y - y1 -3 ఈక్వల్ టు m -1/2 ఇంటూ x - x1 4. సో y + 3 ఈక్వల్ టు -1 లోపలికి ఇంటూ చేయండి, -1 ఇంటూ x -1 ఇంటూ -4 +4 మొత్తానికి /2. ఈ 2 ఇప్పుడు ఇటు ఇంటూ చేయండి, 2y + 3 ఈజ్ ఈక్వల్ టు -x + 4. ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ ఏమొచ్చిందో కింద వచ్చిందే పైన రాస్తున్నాను, ఆర్డర్లో సెట్ చేస్తే అది ఈక్వేషన్. x ఇట్ వస్తుంది, x + 2y + 3 -4 ఈక్వల్ టు 0. సో x + 2y - 1 ఈక్వల్ 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకేనా? ఖుషిగా నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం, మనం ఎరేజ్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ బిట్లో మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, నేను 2 రాశాను, 2 సాల్వ్ చేస్తాను. అది మీరు ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఈ 3 కొలీనియర్గా ఉంటాయని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడానికి మీకు చెప్పాను చాలా మెథడ్స్ ఉన్నాయండి. మీరు 10th క్లాస్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములా అప్లై చేసి కూడా ఈ మూడింటికి ట్రయాంగిల్ ఏరియా అప్లై చేయండి, హాఫ్ మాడ్ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ 0 వచ్చిందనుకోండి, అంటే ట్రయాంగిల్ ఫామ్ కాదు. వీళ్ళ ముగ్గురుతో ట్రయాంగిల్ ఫామ్ కాలేదంటే కొలీనియరే అర్థం. 3 ఒకటే లైన్ మీద ఉంటే వాటితో ట్రయాంగిల్ గీలేం కదా. సో ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 వచ్చిందని ప్రూవ్ చేసినా మీద కొలీనియర్ అనే. బట్ ఇప్పుడు రన్నింగ్ టాపిక్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ కనుక్కోవడం కాబట్టి దీనికి రిలేట్ చేసి కనుక్కుందాం. ఎట్లా చేద్దామంటే ఇప్పుడు ఈ రెండిటితో ఒక స్ట్రైట్ లైన్ -5, 1, 5, ఈ 2 పాయింట్స్ నుంచి పోయే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ముందు తయారు చేద్దాం. ఎవరిది? ఈ లైన్ ఈక్వేషన్ తయారు చేద్దాం. వీళ్ళిద్దరి నుంచి పోతున్న లైన్ ఈక్వేషన్ తయారు చేద్దాం. అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2గా తీసుకొని ఈక్వేషన్ చెప్పండి. y - y1 ఇంటూ x2 - x1 ఈక్వల్ టు x - x1 ఇంటూ y2 - y1. సబ్స్టిట్యూట్ చేద్దాం. y - y1 ఇంటూ x2 - x1 మళ్ళీ -5 వచ్చింది, +5 ఈక్వల్ టు x - x1 ఇంటూ y2 - y1 5 - 1. సో y - 1 ఇంటూ 10 ఈక్వల్ టు x - x1 ఇంటూ 4. ఇక్కడ 2 టేబుల్ కట్ చేయొచ్చు, 2 2s are 2 5s are. ఆ పని కూడా చేయొచ్చు మనం. సో మిగిలిన లోపలికి ఇంటూ చేద్దాం. 5y - 5 ఈక్వల్ టు 2x - x1 సబ్స్టిట్యూట్ చేయలేదా నేను? అయ్యయ్యో, x1 అంటే -5 కదా. సో -5 అంటే ఇది ప్లస్ చేసి 5 రాయిస్తాం, +5. 2 5s are 10. ఇక మీకు తెలిసిపోయింది. ఇక్కడ ఈక్వేషన్ మనం సర్దుదాం కొంచెం. 5yని ఇటు తీసుకొద్దాం. 2x వైపే 5y కూడా వచ్చింది, -5y. ఇది 10, -5 ఇటు వచ్చింది 15. ఇది ఈక్వేషన్ అండి. ఓకే, ఈక్వేషన్ తయారు చేసాం. ఈ 2 పాయింట్స్ ద్వారా పోయే లైన్ యొక్క ఈక్వేషన్ తయారు చేసాం.
ఈ లైన్ తయారు చేయటం వల్ల మనకేంటి ఉపయోగము అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ముగ్గురు ఒకటే లైన్ మీద ఉంటారని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఈ లైన్ మీద ఉన్నారు. ఇక మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, 10,7 కూడా ఈ లైన్ మీదనే ఉంటుంది, ఈ లైన్ మీదనే ఇది కూడా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాలంటే సార్ ఏం చేయాలి, ఏం చేస్తే ప్రూవ్ అవుతుంది, ఈ పాయింట్ దీని మీద సబ్స్టిట్యూట్ చేయాలి, 0 = 0 రావాలి, ఉంటే ప్రూవ్ అయినట్టు. ఇది కూడా ఈ లైన్ మీద ఉన్నట్టు ముగ్గురు కొలీనియర్ అయినట్టు. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో 10 ఇక్కడ x దగ్గర పెట్టండి, 2x 10 పెడితే ఎంత అవుతుంది, 2 10s are 20 మైనస్ 5y 7 కదా y అంటే 5 7s are 35 ప్లస్ 15 ఈక్వల్ 0. 20 ప్లస్ 15 35 మైనస్ 35 ఈక్వల్ 0. సో 0 = 0 ట్రూ, నిజమే. సో ఈ పాయింట్ కూడా మన లైన్ మీదనే ఉంటుంది, అంటే ముగ్గురు కొలీనియర్ అయిపోయారు, ప్రూవ్ అయిపోయింది. అది అంటే ఇది కొలీనియారిటీ ప్రూవ్ చేసే ఒక పద్ధతి. ఇద్దరికి సంబంధించిన స్ట్రైట్ లైన్ కనుక్కొని మూడో వాడు కూడా అదే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాడని చెప్పడం. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇదే పాయింట్లు కాదు, ఇక్కడ ఏబీసీలలో ఉన్నాయి కాబట్టి కొంచెం వర్క్ ఉంటుందని నేను ఇది చేశాను. రైట్. సో 2 పాయింట్స్ తీసుకుందాం. A, B + C అబ్బో బాగానే ఉండేటట్టుందిగా, B, C + C. ఈ 2 పాయింట్స్తో ముందు ఈక్వేషన్ తయారు చేద్దాం. y - y1 అంటే B + C ఇంటూ x - x1 అంటే B - A, సారీ x2 - x1 ఈక్వల్ టు x - x1 ఇంటూ y2 - y1 C + A మైనస్ B + C y మైనస్ B + C. మీరు ఏం కంగారు పడద్దు, నేను ఈజీగానే కంప్లీట్ చేస్తాను దీన్ని. ఇంటూ చూడండి చాలా ఈజీగా కంప్లీట్ చేస్తాను, B - A. నేను ఏ మల్టిప్లికేషన్ చేయను, ఏం చేయను. మనకు పని చెప్పినప్పుడు మనం ఏమైనా తెలియతెక్కడం, మనం అంతే తప్పించుకుంటాం. ఇక్కడ C క్యాన్సిల్ అయ్యిందండి. C ఇది మైనస్తో ఓపెన్ చేసి ఇది కూడా మైనస్ కదా, క్యాన్సిల్ అవుతుంది. సో x - A ఇంటూ A - B అంతే, ఇదే ఈక్వేషన్. దీన్ని సింప్లిఫై చేసి సర్ది ఆ తర్వాత అయినా సబ్స్టిట్యూషన్ చేయాల్సిందే కదా మనం. వద్దు, సింప్లిఫికేషను మల్టిప్లికేషన్లు సర్దటాలు ఏం పెట్టద్దు, ఇది ఇలానే ఉంచుదాం. దీని మీద ఇప్పుడు మూడో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. మూడో పాయింట్ ఏంటి మనకి ఇచ్చింది, C, A + B. సో C, A + B. ఇప్పుడు అర్థమైందా, ఈ 2 పాయింట్లు నుంచి పోయే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈ ఈక్వేషన్ వచ్చింది. మనం ఏం పని ఆపేసాం ఇక్కడ, ఏం పని చేయలేదు అంటే ఈక్వేషన్ సర్దటం, ఓ x టర్ము y టర్ము కాన్స్టెంట్గా సర్దటం పక్కన పెట్టాం అంతే. దాన్ని అవాయిడ్ చేసాం. ఎందుకు అంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ తయారు చేయటం కదా. ఈ మూడో పాయింట్ దీన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా ఇప్పుడు చెక్ చేద్దాం. మూడో పాయింట్ దీని మీద సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ ఆన్సర్ రావాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆన్సర్ సేమ్ రావాలి. చూద్దాం. సో x దగ్గర C సబ్స్టిట్యూట్ చేయండి, ఇదేంటి ఎట్లుంది, C సబ్స్టిట్యూట్ చేయండి. y దగ్గర A + B సబ్స్టిట్యూట్ చేయండి. సో y దగ్గర A + B సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, బ్రాకెట్లో B + C, బయట B - C. ఇక్కడ x దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, C సబ్స్టిట్యూట్ చేయాలి. సో C - A ఇంటూ A - B. ఇక్కడ ఎవరు క్యాన్సిల్ అవుతారు, B క్యాన్సిల్ అవుతుంది. బ్రాకెట్ మైనస్తో ఓపెన్ చేస్తే B క్యాన్సిల్ అవుతుంది. సో ఏం మిగులుతుంది, A మైనస్ ఇక్కడ C, A - C ఇంటూ B - A ఈక్వల్ టు, ఇక్కడ చూడండి C - Aని నేను A - C అని రాస్తా, తప్పలేదు. కాదు బయట మైనస్ పెట్టకపోతే తప్పే. మైనస్లో ఉన్నదాన్ని మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ అప్లై చేయకూడదు. కాబట్టి C - Aని A - C అని రాసినందుకు బయట మైనస్ పెట్టాలి. అలాగనే A - Bని కూడా B - C అని రాస్తా, మరి రాసినందుకు బయట మైనస్ పెట్టాలి కదా. సో బయట నేను పెట్టే ఈ 2 మైనస్, ఫస్ట్ పెట్టిన మైనస్ 2 మళ్ళీ ప్లస్ అయిపోతాయి. 2 మైనస్లు ఇంటూ అయిపోయి ప్లస్ అయిపోతే ఆ ప్లస్ తీసేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సేమ్ వచ్చినాయి. ఎగ్జామ్లో చేయొచ్చు, నేను మీకోసం నేను బద్ధకంతో వదిలేసింది కాదు, ఎగ్జామ్లో చేయొచ్చు. మీరు సింప్లిఫై చేసి చేయాలి లేదు. LHS = RHS అనండి ఇక్కడ. అంటే దిస్ థర్డ్ పాయింట్ సాటిస్ఫైడ్ ద ఈక్వేషన్, హెన్స్ 3 పాయింట్స్ ఆర్ కోలినియర్ పాయింట్స్. చలో లాస్ట్ క్వశ్చన్కి వచ్చానంటే మీకు ఎట్లుందో కానీ నాకైతే అమ్మయ్య కాసేపు కూర్చోవాలి, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది.
లాస్ట్ ప్రాబ్లంకి వచ్చేసి అంతేలే, మీకు కూడా క్లాస్ అయిపోతుంది. బిల్లు కొట్టారంటే మాత్రం మనసు ఎంత తేలికపడుతుంది. అందులో మళ్ళీ మ్యాథ్స్ క్లాసు, జామెట్రీ క్లాసు, గంట మోగగానే ఆహా సినిమాలో చూపించినట్టుగా అయిపోతుంది, మనసు అంతా తేలికపడుతుంది. ఇక్కడేమి ఇచ్చాడంటే ఏబిసిఆర్ 3 vertices ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, డైరెక్ట్ ట్రయాంగిల్ డ్రా చేసి అక్కడ పెట్టేస్తాను నేను. ఏ ఎంత 10,4, బి -4,9, సి -2,-1. ఓకే, ట్రయాంగిల్ యొక్క 3 vertices. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్, ఎవరెవరు ఈక్వేషన్స్ కనుక్కోవాలట? ఏబి ఈక్వేషన్ కనుక్కోవాలట. ఇది లైనే కదా, లైన్ సెగ్మెంటే కదా, దీని ఈక్వేషన్ కనుక్కోవాలట. ఒకటే అండి, దాని ఈక్వేషన్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన డేటా మన దగ్గర ఉందా లేదా, ఆ డేటా మన ఫార్ములాకి సరిపోతుందా లేదా, దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ లైన్ మీద 2 పాయింట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. ఈ లైన్ మీద ఉన్నాయి కదా 2, అంటే ఈ లైన్కి సంబంధించి 2 పాయింట్స్ ఉన్నాయి. ఏబి ఈక్వేషన్ కనుక్కోవచ్చు మనం. 10,4 అనే పాయింట్, -4,9 అనే పాయింట్లు ఉన్నాయి. ఫార్ములా ఏంటంటే y - y1 ఇంటూ x2 - x1 = x - x1 ఇంటూ y2 - y1. ఎవరు కంప్లీట్ చేస్తారు? మీరే, మంచి పిల్లలు, మీరే చేస్తారు. సబ్స్టిట్యూట్ చేయడం కదా. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, మీడియన్ త్రూ ఏ నుంచి డ్రా చేసిన మీడియన్ ఈక్వేషన్ కనుక్కోవాలట. ఇది మీడియన్ అంటే తెలుసా మీకేంటి? ఈ సైడ్ ఉందా బీసీ సైడ్, బీసీ సైడ్ యొక్క మిడిల్ పాయింట్, బీకి సికి మిడిల్ పాయింట్, దీని పేరు డి అందాం. ఏని డిని కలుపుతున్న ఈ లైన్నే మీడియన్ అంటారు. మీడియన్ అంటే ఏని దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడిల్ పాయింట్ని కలిపే లైన్ని మీడియన్ అంటారు. సో మీడియన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటే, మీడియన్ అయితే ఏంటి, సైడ్ అయితే ఏంటి, అదొక లైను. దాని ఈక్వేషన్ కనుక్కోవాలంటే 2 పాయింట్లు అన్న ఉండాలి, పాయింట్ స్లోప్ ఉండాలి, మనకు ఫార్ములాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో మీడియన్కి సంబంధించిన ఒక పాయింట్ ఉన్నట్టుగా ఏ అనేది మీడియన్ మీద ఉండే పాయింటే కదా, ఒక పాయింట్ ఉంది. ఇక డి కోఆర్డినేట్స్ కనుక్కోవడం వచ్చా మీకు? స్కూల్లో నేర్చుకుని వచ్చారు. 2 పాయింట్స్కి మిడిల్ పాయింట్ ఎట్లా కనుక్కుంటారు? ఇక్కడ x కోఆర్డినేట్ ప్లస్ ఇక్కడ x కోఆర్డినేట్ బై 2, ఇక్కడ y కోఆర్డినేట్, ఇక్కడ y కోఆర్డినేట్ బై 2. సింపుల్. ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు? -4 - 2 -6/2, 9 - 1 8/2, -6/2 ఎంత? -3, 8/2 4. సో ఇప్పుడు ఎవరు ఈక్వేషన్ కనుక్కుంటారు? ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది రెండో క్వశ్చన్. ఎవరు ఈక్వేషన్ కనుక్కుంటారు? ఏడి. పాయింట్స్ ఏంటి? ఒకటి 10,4, ఇంకోటి -3,4. మళ్ళీ సేమ్ ఈక్వేషన్, సేమ్ ప్రాసెస్, సేమ్ పర్సన్స్ దాని ఆన్సర్ తయారు చేసేది. ఆల్టిట్యూడ్ త్రూ బి, ఇంకోటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్ ఏబి. అబ్బా, ఈ రెండు నేను చేస్తలేండి, మళ్ళీ తిట్టుకుంటారా. అన్నీ మేము చేసేదానికి నీ ఛానల్ ఎందుకు, నువ్వెందుకు, నువ్వు చెప్పటం ఎందుకంట. ఆల్టిట్యూడ్ త్రూ బి. సో ఇది తీసేస్తున్నాడు, ఆల్టిట్యూడ్. యాక్చువల్గా ఇది కూడా చాలా సింపుల్. ఆల్టిట్యూడ్ త్రూ బి అంటే, ఆల్టిట్యూడ్ అంటే మీకు అర్థం తెలిస్తే సరిపోతుందండి. ఏం లేదు ఇక్కడ, మనకి వీటి అర్థాలు తెలియాలి. మీడియను ఆల్టిట్యూడ్ అంటే అర్థాలు తెలిస్తే కథ మంది పాతదే. బి నుంచి మనం ఆపోజిట్ సైడ్కి డ్రా చేసే పర్పెండిక్యులర్ లైన్, దీని ఆల్టిట్యూడ్ అంటాం. ఏసీకి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని ఆల్టిట్యూడ్ అంటారు. దీనికి ఒక పేరు పెడదామండి, దీని పేరు. సో బిఈ ఆల్టిట్యూడ్. మనం ఇప్పుడు ఎవరు ఈక్వేషన్ కనుక్కోవాలి? బిఈది కనుక్కోవాలి. ఓకే, మరి బిఈ ఆల్టిట్యూడ్, దాని ఈక్వేషన్ కనుక్కోవాలి. దానికి సంబంధించిన ఏముండాలి? మనకి డేటా ఉండాలి. 2 పాయింట్స్ ఉండాలి దానికి సంబంధించి. ఆల్రెడీ ఒక పాయింట్ బి దానిదే కదా, ఒకటి ఉంది. రెండో పాయింట్ ఈ కనుక్కోవటం కష్టం, ఎందుకంటే ఇది మిడిల్ పాయింట్ కావాలని లేదు. ఏకి సికి ఇది మిడిల్ కాదు, ఇందాక డీలాగా కనుక్కోలేము. ఇక్కడ ఇంకో లాజిక్ వాడదాం. ఇంకో లాజిక్ చాలా ఉంటాయి మన దగ్గర, బాణాలు ఇట్లా వెపన్స్. ఒకటి కాకపోతే ఇంకోటి. ఏంటంటే ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే పర్పెండిక్యులర్ అనగానే మీకు గుర్తుకు రావాలి, దీనికి ఇది శత్రువు. అంటే దీనికి పడదు అసలు. దీనికి సంబంధించిన స్లోప్ పాయింట్ ఉంది, -4,9 ఉంది. స్లోప్ తెలుసుకోవచ్చా లేదా చెప్పండి?
దీని స్లోప్ మన లైన్ ఇది మనదే అనుకుందాం, మన లైన్ స్లోప్ తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చు. మన శత్రువు యొక్క స్లోపు తెలిస్తే మనవాడి స్లోపు తెలిసిపోతుంది. మరి ముందు మనం ఏం చేయాలి? మన శత్రువు యొక్క స్లోప్, మన ఎనిమీ యొక్క స్లోప్ కనుక్కుందాం. ఏసీ యొక్క స్లోప్ కనుక్కుందాం. స్లోప్ కనుక్కోవడానికి సరిపడా డేటా ఉందా? కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయా? ఉన్నాయి. చేసేద్దాం. స్లోప్ y2 minus y1 minus 1 minus 4 by x2 minus x1 minus 2 minus 10 minus 5 by minus 12. జాగ్రత్త చూడండి. -1 -4 -5 అసలే మనకి హై స్పీడ్ ఎక్కువ 10. ఓకే, మైనస్ కట్టు. సో 5/12 ఎవరిది? మనలైందా? కాదు, మన పగోడిది. మన పగోడి స్లోపు 5/12. మరి మనోడిది ఎంత అయింది? ఇది 12/5 అయింది. ఇది ప్లస్ కాబట్టి ఇది మైనస్ అయింది. సో ఇప్పుడు మనకి సంబంధించి స్లోపు ఉంది, పాయింట్ ఉంది. కమాన్, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ 9 x1 y1 ఈక్వల్ టు మైనస్ 12/5 ఇంటూ x మైనస్ x1 మైనస్ 4 ప్లస్ 4. సో 5 ఇటు ఇంటూ చేయండి. 5y మైనస్ 45 ఈక్వల్ టు మైనస్ 12 లోపలికి ఇంటూ చేయండి. మైనస్ 12x మైనస్ 48. మైనస్ 12 మైనస్ 40. సో మైనస్ 12x ఇటు తీసుకురండి. 12x ప్లస్ 5 సాంప్రదాయబద్ధంగా రాద్దాం మనం. 0 మైనస్ 48 కూడా వచ్చింది. ఓకే, ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. చలో ఒక్కటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్ ఏబీ పర్పెండిక్యులర్ బైసెక్టార్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే 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 నికాల్ ఆల్టిట్యూడ్ కో నికాల్ పూరా నికాల్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని చెప్పాను కదా. వీటి అర్థాలు తెలిస్తే ఇది ఉందా? వీడియో పోయిందా? ఓకే, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అర్థం తెలిస్తే మీకు మొత్తం తెలిసిపోయినట్టే. ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే పేరులోనే ఉంది 2 పదాలు, పర్పెండిక్యులరు బైసెక్టార్. అంటే ఏబీ లైన్ మిడిల్ పాయింట్ ఉంటుంది చూడండి, మిడిల్ పాయింట్, దీని పేరు ఎఫ్ అనుకుందాం. ఎఫ్ నుంచి పోతుంది ఆ లైను, పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనే లైను, ఏబీ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనే లైను ఎఫ్ నుంచి పోతూ ఎలా పోతుందంటే ఏబీకి పర్పెండిక్యులర్ పోతుంది. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్ అండి. ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటుంది అంటే ఏబీని బైసెక్ట్ చేసింది, అంతేగా, సగం నుంచి పోయింది అంటే అటు సగం ఇటు సగం. ఏబీ లైన్ని బైసెక్ట్ చేసింది, పర్పెండిక్యులర్గా ఉంది, అందుకని దాని పేరు పర్పెండిక్యులర్ బైసెక్టర్. మరి దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. అయ్య బాబాయ్, ఇప్పుడు దీని ఈక్వేషన్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన పాయింట్ లేదు, స్లోప్ లేదు, ఏం లేదు, కానీ ఇండైరెక్ట్ క్లూస్ ఉన్నాయి. చెప్పండి డిటెక్టివ్స్, ఏం చేద్దాం? ముందు ఈ పాయింట్ కనుక్కోవచ్చా చెప్పండి. ఎఫ్ ఏంటిది? మిడిల్ పాయింట్, ఏకి బీకి కరెక్ట్గా మిడిల్. బైసెక్టర్ అంటే మిడిల్ నుంచి పోతేనే బైసెక్ట్ చేసేది. సో ఎఫ్ పాయింట్ మనం కనిపెట్టేయచ్చు. ఎలా? మిడిల్ పాయింట్ ఎట్లా కనుక్కోవచ్చు అని చెప్పాను మీకు, మీరు నేర్చుకుని వచ్చారు ఆల్రెడీ. ఇది ఎక్స్ కోఆర్డినేట్ని కలపండి, సగం చేయండి. -4 + 10 సగం. వై కోఆర్డినేట్ని కలపండి, 9 + 4 సగం చేయండి. సో 10 - 4 6లో సగం, 13లో సగం. అయ్యో 13లో సగం పోదుగా, 6లో సగం అయితే 3 13/2. సరే అట్లనే చూద్దాం, ఏం చేద్దాం మరి. 3 13/2 వచ్చింది. ఒక్కసారి నేను చెక్ చేసుకుంటా. ఇది -4/9 -4,9 కదా. -4,9 10, 4 C, ఓకే. x1 + x2 y1 + x2. ఓకే, మన తప్పేం లేదు. ఉంటే మాత్రం క్షమించేసేయండి, మీకు అదే అలవాటు అయిపోయింది. చిన్న తప్పులు మీరు చూస్తూనే ఉన్నారు, వదిలేస్తూనే ఉన్నారు. ఓకే, మంచి పిల్లలు. ఇంకోటి ఏంటి, పాయింట్ ఉంది. ఎవరి పాయింట్ ఇక్కడ ఎక్కడో రాశాను అనుకున్నారు, ఎఫ్ది. ఇది మన లైన్. మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కుంటున్నారో వాళ్ళు మనోళ్ళే. మన లైన్కి సంబంధించిన పాయింట్ ఉంది, సంతోషం. మన లైన్కి సంబంధించిన మరి స్లోప్ కూడా దొరికే అవకాశం ఉందా? ఎస్, దొరుకుతుంది. దీని శత్రువు తెలిసిపోయింది. ఎవరు? ఏబీ శత్రువే కదా. ఇది మన ఎనిమీలు తెలిసిపోయారు, పర్పెండిక్యులర్స్గా ఉన్నారు ఒకళ్ళకొకళ్ళు. సో ఏబీ స్లోప్ తెలిస్తే మన లైన్ స్లోప్ తెలిసినట్టే. సో ఏబీ స్లోప్ చేద్దాం, చెప్పండి. y2 - y1 x2 - x1 చేద్దాం. y2 - y1, y2 9 - y1 4 x2 -4 x1 10. సో 9 - 4 3 -14.
చి 9 - 4 3 ఏంటి 9 - 4 5 అమ్మాయ చూసాను కాబట్టి బతికి లేకపోతే అట్నే చేసేవాడిని 9 - 4 5 ఓకే బై x2 - x1 -4 -1 -4 కరెక్ట్. ఎవరిది స్లోపు? మనది కాదు, వీడిది ఏబిది. మన మనోడిది దీనికి రివర్స్ 14/5. ఇది మైనస్ ఉందా అంటే మనోడి ప్లస్సే. సో స్లోప్ తెలిసిపోయింది 14/5. సో y - y1 = m × x - x1. y - 13/2 = 14/5 × x - 3. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దామండి. 2y - 13 మొత్తానికి /2. ఇక్కడ 14 లోపలికి ఇంటూ చేద్దాం. 14x - 14 3 = 42 మొత్తానికి /5. సో ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 × 14 28x - 2 × 42 84 = 5 2 = 10y - 65. 5 13 = 65 అయిపోయింది. అడ్జస్టింగ్ ఫైనల్ టచ్ 10y ఇటు వచ్చింది. -84 + 65 = 0. 28x - 10y. చూస్తూనే ఉన్నారు కదా, నేనైతే అట్మోస్ట్ కేర్తోనే చేశాను. ఎక్కడైనా చిన్న ఎడిషన్ సబ్ట్రాక్షను నెంబర్స్ ఏమైనా పొరపాటు జరిగి ఉంటే మీరు గమనించండి. ప్రాసెస్ మాత్రం ఎక్కడా తప్పుపోలేదు, పర్ఫెక్ట్ చేసాం. ఆన్సర్లు ఏమైనా మీ టెక్స్ట్ బుక్లో తేడా వస్తే మనం ఏదో ఘనకార్యం చేసినట్టు. దయచేసి ఆ ఘనకార్యాన్ని మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నేను దాదాపు చేయకుండా ఉండటానికి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా. ఇక్కడ పోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఇట్లాంటిది ఏమైనా తమ్ముడు చేశానని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.